ద లార్డ్. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీకు నేను తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. ఆ కృప చూపించకపోతే ఈరోజు మనం సజీవులుగా ఉండలేం. కాబట్టి మనందరం కూడా దేవుని ఆరాధించి వారమై ఉన్నాము కనుక దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనందరము కూడా దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను మనం పొందుకుంటున్నాం. కాబట్టి దేవునికి మనందరము కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఎవరి మీద దయచేసి కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు. ఈ లోకంలో ఎవ్వరికి విరోధులుగా క్రైస్తవులు ఉండకూడదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతవరకు మీరు తగ్గించుకుంటారో అంతగా దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక వాక్యం ద్వారా నేను ఒక మాట ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఒక క్రైస్తవుడు ఇతరులను ప్రేమించేవాడై ఉంటాడు, ఇతరులకు సహాయం చేసేవాడు ఉంటాడు, ఇతరులకు అనేకమైన వారి ఇబ్బందుల నుంచి విడిపించేవాడై ఉంటాడు, వారికి ఉన్న పరిస్థితులన్నింటిలో వారికి సహకారిగా ఉంటాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, ఒక క్రిస్మస్ జరుపుకునే ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరంటే దేవుని ప్రేమను పంచేవాడై ఉంటాడు. దేవుని యొక్క ప్రేమను అందరికీ పంచిపెట్టేవాడుగా దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అలాంటి మనసు కలిగి అనేకుల కొరకు ప్రార్థించి వారి రక్షణ నిమిత్తమై, వారి బలహీనత నిమిత్తమై, వారికున్న ఇరుకుల ఇబ్బందుల నిమిత్తమై వారందరి కోసం ప్రార్థించి వారందరికీ కూడా దేవుని యొక్క రక్షణలో నడిపించి వారి క్షేమాభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి క్రైస్తవులమైన మనందరము కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ఎవరైనా కూడా మీరు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఉదయం, మధ్యాహ్న, సాయంత్రకాల సమయంలో దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు చెల్లిస్తూ నశించిపోతున్న వారి కొరకు, అనేకుల కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోకూడదు. అందరూ కూడా దేవుని యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మనతో పాటు పంచుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా కూడా వారు ఏ స్థితిలో ఉన్నా వారందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలోనికి మనిషిగా వచ్చాడు, ఆయన జన్మించాడు, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు, ఆయన మనందరి పాపముల నిమిత్తమై మరణించాడు. మన కొరకు ఆయన తిరిగి లేచి ఆయన గొప్ప పునరుద్ధానాన్ని మనకు ప్రకటించాడు. ఇదిగో రేపొద్దున దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. యుగ యుగాల తరతరాలు మరణం ఉండదు. ఆ రాజ్యంలో ఎప్పుడు సంతోషం, ఆనందమే అన్న విషయాన్ని మనం ఎలాగైతే తెలుసుకున్నాం, అనేకులు తెలుసుకుని దేవుని యొక్క చిత్తాన్ని పొందుకునేలాగిన ఈ క్రిస్మస్ జన్మదిన వేడుకల్లో మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అందరి కొరకు మనం